పైసలు వచ్చినాయిరా, పైసలు వచ్చినాయి అని అన్న. గంతే మాట మేము అడిగింది. ఆ పిల్ల కూడా మస్తు అన్నది 45 అన్నది, అదే అన్నది ఇది అన్న. ఆడికి ఇక కాదమ్మా అట్లా కాదు ఇట్లా కాదా అట్లా కాదు ఇట్లా కాదు భూమికి సతాష్టకాల ఇక అది 2 దాకా 40 అంట కదా, 2 దాకా 40 అంట కదా. 2 దాకా 40 వీడు కూడా అన్నారు కదా, కూడా అన్నారు చేసిన దాన్ని అయిపోయింది అందరి మధ్యలో. లక్ష్మ బాబా నరసింహులు కూడా ఉండే కదనే. ఇంత మాట్లాడి అందరికి లేదా మీరు ఎట్లా మాట్లాడినారు మాకు నీ సంగతి అసలే మాట్లాడలేదు. అది ఎంత నన్ను ఉండని నేను ఇస్తా 4 లక్షల కానీ ఈయన అన్నాడు. నేను 1,20,000 తీసుకుంటా అని ఆమె అన్నది. అరే గట్టి ఎట్లా మాట్లాడుతుంది ఉన్నది కదా వాళ్ళు ఇద్దరిది. ఇప్పుడు వాళ్ళ లెక్క వేరే ఉండు, వాళ్ళ లెక్క వేరేనే, ఇది లెక్క వేరే వీళ్ళ లెక్క వేరే. వాడు గుంట లెక్క వాడవి ఇచ్చిండు, వాడు తెప్పించుకున్నాడు. వీళ్ళది గుట్ట. ఇది 2 గుంటలు ఉన్నది, 2 గుంటలు 2 లక్షలు. అట్లా రిజిస్ట్రేషన్ ఇస్తే రేపు 2 గుంటలు అంటే ఇస్తాం. ఒక్క గుంట, గంప గుంట, ఒక్క గుంట, ఒక్క గుంట, ఒక్క మీరిద్దరు మాట్లాడుకున్న మాట మేము అంటున్నామే, మీరిద్దరు మాట్లాడండి. మీరు ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు మీరే మాట్లాడారు. మా ముంగట మీ మాటలు నడవలేవు. నేను చెప్పిన ఇంత అంతా చెప్పు రాములు, నేను చెప్పిన అంత 1:35 అయితే నేను అన్నా 35 పెద్ద మనిషి ఏమన్నా 20 అయితే కూరదన్న. మళ్ళీ పైసలు ఇచ్చేటది కూడా మన 3 గుంటలకైనా అయితే 1,20,000 అర్థం చేసుకోండి మాటలు అర్థం చేసుకోండి. ఆమె 20 అన్నది, నేను 35 అన్నా. 3 గుంటలు 3 2 115. అర్ధ గుంటకు 20 19,000 అర్ధ గుంటకు 19. ఇవి 1,20,000 ఇట్లా 300 తీసేది, 3,000 తీసేది. ఎన్న కలపాలి 2,000 తీసాయి. 12,000 గుంట మీకెళ్ళి చేయలేం రా నీ అవని మనిషి అప్పుడు ఒకటి ఇప్పుడు మాట్లాడరా. గుంట లెక్క చేయలేము, 3 గుంట లెక్క మాట్లాడినా సరే గుంట లెక్క చేయలేదు. నీ పడుతున్నా 35 ఇప్పుడు 3 గుంటల లెక్క చేసినావు కదా, 3 గుంటలు ఇచ్చిన 3 గుంటలకే ఇప్పుడు ఎక్కువ అయింది. దానికి పైసలు తీసుకోకూడదు. ఇప్పుడు తీసుకుంటాం దాన్ని మీకు బట్టి మళ్ళీ అది వాళ్ళకి ఇచ్చి పెట్టా. నీ 3 గుంటలో చెప్పినా నేను, 3 గుంటలే ఇచ్చినావు కదా. 3 గుంటలే చెప్పినా నీకు. ఇప్పుడు ఎక్కువైంది కదా, అర్ధ గుంట ఎక్కువైంది కదా. ఇప్పుడు ఎట్లా మరి అర్ధ గుంట పైసలు తీసుకుంటా. మళ్ళీ ఎట్లా తీసుకుంటావు? నువ్వు దున్నుకోవాలి. ఎంబడి పోతే దున్నా 3 గుంటలే దున్నుతా మచ్చగా. ఒక దిండి ఇడిచిపెట్టి అయిపోయి అర్ధ గుంట ఇన్నే ఉంటది. ఉండదా ఒక నాగల సార్లు ఇడిచిపెడితే ఒక దిండు. ఇది ఒకటి ఉండరు అప్పుడే కరెక్ట్. అది 30 అంటే మళ్ళీ మొన్న కాయిన్ రాసి అని చెప్పారు, తీసేసి మీరు చేసి వెళ్ళారు కదా. ఇయ్య 7,000 తగ్గిస్తాను ఏమన్నారు మీరు? మరి ఇప్పుడు 7,000 తగ్గిస్తాను చేసుకున్నాడు. 27 మేము ఇస్తే రోడ్ల పైసలు రాని అన్నారు. సబ్దా కూకున్నా అంతే మరి. అంతకే ఒప్పలేము. వీళ్ళు ఒప్పుకున్నారట అట్లయితే మాకు కావాలి అని. నేను ఒప్పలేము. పెద్ద మనిషి కూడా అంటున్నారు. మేము ఆ రోజు మేము అప్పుడు మేము పట్టా చెప్పి మేము మస్తు రూపాయలు అయినాయి. మేము పట్టా చెప్పి మేము ఇయ్యము.
ఇంత 20 అంటే ఇస్తాము, లేకపోతే ఏమని చెప్పిన నేను. మేమన్నా అట్లా కాదు, ఇట్లకైతే నువ్వు మరి చేసిన కాదు. లచ్చవా? అంటే 7,000 ఇచ్చినాం. గ్రాములు ఉన్నది. మరి అయ్యా ఎన్ని గుంటలు అయితే అన్ని గుంటల పైసలు ఒక మాట ఎన్ని పైసలు అంటే? ఎన్ని గుంటలంటే? ఎన్ని గుంటలు వెళ్తే అన్ని గుంటలు కొలుసుకుందా దునియా సరిగెత్తారా లెక్క అంటే ఇది 3 అది 3 6 గుంటలు అనేసి అనుకున్నాం. 3 గుంటలు, అది 3 గుంటలా ఉన్నదని అని చెప్పిండు. ఎట్లా అనుకుంటావు? అట్లా అట్లా అనుకుంటే సరిపోదు అది లెక్క. అయితే మొన్న పైసలకు వచ్చిండు. ఆ గుంటలు అయింది అయిపోయింది, ఈ ధర మాట్లాడుకున్నది అయిపోతుంది. వీనికి గుర్తు, వానికే గుర్తు. వీళ్ళిద్దరే మరి వీళ్ళిద్దరికి ఇద్దరు చెప్తేనే మేము అలా మీకోసమే. మాట్లాడలే మామ. అవును, కానీ 3.5 అని ఇద్దరికి గుర్తే. కానీ ఇప్పుడు మన గర్విస్తున్నది. మనం గర్వాయిస్తే అనుమానం 3.5 అననే అనుమానం. నువ్వు అనుమానం నేను 3.5 ఎవరికి అనాలి? మేము మా అమ్మ నేను 3.5 చెప్పినా అడుగు. నేను 3.5 కూడా చెప్పలేదు. 3 గుంటలే మాట్లాడినా. నేను అన్నది లేదు 3 గుంటలు, వీడు అంటున్నాడు 3 గుంటలు. మాట్లాడితే కుదరదు రేపటి ఇగో ఇప్పుడు బాధ ఏం లేదు, ఇది ఎక్కువ వస్తుంది కదా, అమ్ముకో నా పైసలు నాకు ఇచ్చి ఏం మాటలకు ఏమీ వద్దు. ఏం మాటలు అంటే ఇక మీరు మాట్లాడు కొట్టుకుని మాట్లాడరా మీరు. ఇప్పుడు ఏం మాట్లాడే నన్ను తిడుతున్నావు నువ్వు మచ్చము. అదే మరి ఇప్పుడు ఏమంటాడు చూసావా? కాయం రాసిన 10 పైసలు ఇచ్చాడు అడుగు జరా. కాయం రాసిన 10 పైసలు ఇవ్వాలి. 45 అన్నాడు. నేను కదా మీరు వాళ్ళకి ఇంకా 7.5 నాతోటి 20 అంటే అన్నావు, 1,20,000 10 సార్లు అన్నావు. పెద్ద మాట ఉంది. 40 కాడికైతే ఇమ్మన్నాడు కదా నేను. 40 లేదే ఈ ముఖం ముఖం చాడు లెక్క 40 అసలే లేదు. నేను 1.20 ఇస్తాను ఫస్ట్ అడిగింది. గుత్త మాట్లాడు. 3 గుంటలకు 1,35,000 అయితే అన్న. నేను 35 20 ఇస్తాను ఆమె. ఇప్పుడు అద్దె గుట్ట పైసలు గిట్ల కట్టాడు. గుత్త మాట్లాడినప్పుడు అద్దె గుట్ట పైసలు గిట్ల 3 గుంటలే కరెక్ట్. హలో 3 గుంటలే కరెక్ట్. ఈడ ఆయన కూడా 3 గుంటలు ఇవ్వమన్నాడు అన్నాడు. చెప్పండి మాట అంటలేము. పట్టా చేపించినప్పుడు నాకు కూడా నువ్వు పట్ట తెప్పించారు 7,000 ఇచ్చాను. 7,000 తీసేసినాక ఇచ్చినావు అని తెచ్చామని. 7,000 తీసేసినావు. 40 నేను అనలేనే. నేను జన్మ అనలేను. నేను అనలేను. నేను అసలే అనలేను. నేను ఇవ్వాలన్నా నీకు నీ భూమి? నన్ను ఇవ్వాలన్నా? ఏం పెడితే పెడదాకా కుదరదు. అది అది పంచాయతీ ఏం లేదు. రాను ఇప్పుడు కాదు చెప్తాడా? మీరేమన్నారు ముగ్గురు పైసలు ఇచ్చిన రోజు ఏమన్నారు? ఇంకా 27.5 ఎప్పుడు ఇస్తా అంటే ఏమన్నారా? కానీ 27.5 నేను మొన్న వచ్చిన సంది నీకు చెప్తున్నా. నేను నీకు వస్తుంది రాములు 1,20,000 చెప్పినా. నీకు 1,20,000 ఇవన్నీ చెప్పినా. 27.5 నువ్వు ఎట్లా మరి ఇప్పుడు నా పైసలు నాకు 5 లక్షలు మీకు ఇచ్చేది. నాకు నెల అయిపోయి పైసలు ఇచ్చి మన ఊరి మీద ఒక పోలే మీద కొన్నాడు వాడు. రామంది వాడు ఆ ఇల్లు ఇక్కడ ఇల్లు కొట్టింది నర్సాలు గిట్టేనే. అయితే వాళ్ళు ఇల్లు కొనవచ్చు. ఇల్లు కాదు భూమి నాటికి. అది కూడా
వీళ్ళందరూ ఎక్కడ ఓ రూపాయి కాక ఉడమని ఎక్కడ నేను అదే అంటున్నా పంచాయతీ ఏం లేదు రాములు నీ భూమి నువ్వు దున్నుకో నా పైసలు నాకు ఇచ్చాయి అవి కొట్లాడాలి పంచాయతీ ఎక్కువ వస్తాయి కదా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేసినాం కదా ఆయనకు పోయేది 20,000 ఇచ్చేస్తాము వీళ్ళకి దొరక 20,000 మీ చేతికి 20,000 అని చెప్పిన వారక నేను అక్కడ హనుమాన్ ఆయనకేం చెప్తావు నువ్వు ఆయన పెద్ద మనిషా? మంచుకున్నారు వీళ్ళు అదే నువ్వు గొప్ప మాటకు పెద్ద మనిషి చిన్న మనిషి ఏముండదు కానీ సుఖం చేసుకోరా నువ్వు మళ్ళీ 20,000 అయితే మళ్ళీ 20,000 అయితే అదగుంటాయి నువ్వు కడతావా మొత్తం 1,40,000 అవుతాయి 40 కడికి మొత్తం 40 గుంటకు 40 కడికి ఏం తెలాసు అవి 7,000 ఏదో పోతాయి ఇంకా గుర్తా నువ్వు అన్న రేటు నేను టోటల్ చేసి చెప్పిన నేను రేటు కాదు అది 45 నువ్వు అన్నావు అనమాట నువ్వు మరి ఇప్పుడు 3 గుంటలే నేను 3 గుంటలే నేను అని మీరు ఇద్దరు అనుకోవాలి మళ్ళీ అర్ధ గుంట ఎక్కువ అయింది అర్ధ గుంట నువ్వు విడిచిపెడుతున్నావా ఇప్పుడు 6 గుంట ఏటికి పైసలు కట్టిస్తాడు పైసలు ఇస్తాడు పైసలు కూడా నేను గంపగుతో మాట్లాడినా పైసలు ఎట్లా ఇస్తాడు ఆ లెక్క ప్రకారం పోతే మరి అట్లే పోతుంది 3 గుంటలు చెప్పినాను లెక్క ప్రకారం మరి ఇప్పుడు అర్ధ గుంట వచ్చింది విడిచిపెట్టవలసిందే అల్లనే పోతే మరి అట్లా కాదు నువ్వు 3 గుంటలు నువ్వు తీసుకున్నావు ఎవరి వానికి ఆడినాం ఎవరి వాళ్ళకి అంటున్నానే 3 గుంటలు ఆయన అన్నాడు కదా అదే గుంట భూమి ఎక్కువ వెళ్తున్నది నువ్వు తీసుకుంటున్నావా నీ భూమిని గది ఒకటి అది ఒకటి చెప్పు అర్ధ గుంటలకి ఎట్లా వచ్చింది దానికి నాకు వెళ్ళగానే గుట్టని ఇచ్చిన నీ ఆలోచన చేయండి దొంగ ఆడ 3 గుంటల భూమి చెప్తున్నా మామ నీకు ధర ఇది ఓ మామ చెప్తే బాగా ఓ మామ జరసే బాగు అనుకుంటున్నారు కదా ఓ మామ జరసే బాగు ఇగో 3 గుంటలు అనుకున్నాడు నువ్వేమనేది ఉండే ఇగో మామ నువ్వు 35 అడుగుతున్నావు ధర అయ్యా తనేమన్నా నేను 40 అడిగిండి అతను గుంటకు గుంట లెక్క 40 అనలేడు అసలే అరే అట్లయితేనే 120 అయితే మూడు గుంటలకు 40 గాడికి వస్తాయి పోషాయని చెప్పిన లెక్క గానే ఉన్నది ఎంత గుద్ద తీసుకుని గాడి ఉన్నది లెక్క ఆ రేటుకి పైసలు తీసుకున్నాం 7,000 తీసి చేసుకున్నాం 7,000 తీసేసినాం ఇట్టే ఎట్లా తిరిగి గాడికి వస్తుంది అయ్యా నువ్వు ఏడు కొడుతున్నావు అది నువ్వు ఒకటి అంత ఈజీగా మాట్లాడక మరి నేను మొత్తం ఇప్పుడు అట్టే పోతుంది పోవాల్సిందే నువ్వు ఎట్లా అనుకున్నావు భూమి ఉంటుంది సూచి ఇది అట్లా అయితే ఆ లెక్క ఆడికి పోతుంది 8 గుంటలు ఉంటుంది ఇది 16 గుంటల భూమి నేను కొన్న తాకేది అదే ఇప్పుడు అర్ధగుంట భూమి ఎవరు దింగేయలేడా ఇప్పుడు తాడవాటి కిందికే దిగుతున్నది నీకు ఎక్కది మరి నీకు ఎక్కది ఎప్పుడు ఇక కిందికే దిగుతుంది నా మూల మీద కాడి ఆడవారేసి ఆడబెట్టి చూడుకోండి 3 గుంటలకు అవుతాయి 1,35,000 అవుతాయి అరే నీ మొండిగా మాట్లాడగలను నీకు కోపం వస్తుంది గుత్త లెక్క అంటున్నావు అవును అంతా అయితే స్పెషల్ అన్న గుత్త లెక్క అయితే
ఇప్పుడు కోరుతాం ఇప్పుడు నేను దొంగతనం చేసిన నేను దొంగతనం చేసిన ఈ భూమిలో అదే అదే వాని ముందమని నీకు ఎత్తుతామని ఇప్పుడు కోరుతాం లేవు లేవు నువ్వు లేవు మాట్లాడిన అంటున్నావు కదా అరే ఉండు నువ్వు గుత్త మాట్లాడినావు అంటున్నావు కదా మాట్లాడేటప్పుడే కట్టడి మాట్లాడుకున్నారే గుత్త మాట్లాడిన మూడే మరి ఇప్పుడు ఈ మిగిలింది ఏం మూడే నా పిల్ల చూసుకోపో ఇది ఎవరిది మిగిలింది ఏమని పిల్ల భూమి పెట్టుకోవాలి ఇది మూడు గుంటలు చెప్పు మరి నువ్వు చెప్పాలి కూడా ఎవడిచ్చి నీళ్ళకి భూమి ఏమైనా వెళ్ళి తీసినావా మనం నీ మడే వచ్చినామా ఇన్నేలే నీ తమ్మునికి అట్లా కాదేపా ఇదే మళ్ళీ ఉన్నదా భూమి మరి ఇంకా ఏం చేయమంటున్నావు చెప్పు మరి నువ్వు చెప్పాలి భూమి ఎవరికి అమ్ముతావు ఎవరికి అమ్ముతావు తన 3 గుంటలే అని తన 3 గుంటలు నువ్వు 3 గుంటలు ఇద్దరు సమానమే ఉన్నారు గుంటలు ఇచ్చిండని ఆయన అనబట్టే నేను 3 గుంటలకు గుత్త మాట్లాడినని ఆయన అనబట్టే 5 గుంట మిగిలింది ఎవరికి తమిళ ఏమని వినిపిస్తాం చెప్పు ఎవరికి ఇస్తావు ఎవరికి ఇస్తావు తీసుకునేవాడికి తీయాలి ఏమని కుదురుతుంది వాడు తీసుకున్నాడు రూపాయల లెక్క పెట్టుకున్నావు గుత్తల 3 గుంటలు నాకు అవసరం 8 మంది దీని అంటున్నాడు వాడు నీ 5 గుంట నీ గుద్దలు వేసుకుంటున్నావు నేను ఎంత మాట్లాడినా అంతే పర్సెంట్ నీకు ఇస్తా భూమిని గుద్దలు వేసుకుంటున్నావు నాకు ఆ మాట నేను మాట్లాడితే ఏమంటావు ఏమంటావు లోపల తీడిచిపెట్టు ఒక బంధు మూల ఉండదు వీడు ఉండదు అలా తక్కువ పడుతున్నది ఆ వరానికి ఈ వరం తక్కువ ఉన్నది ఆ వరానికి గెలుస్తుంది ఆ భూమి ఆ వరానికి ఇది ఇవ్వనికి ఆ భూమికి కొట్టిగా కొట్టిగా ఎట్లా ఇసకు సరిగా చేయి సరిగ్గా చెయ్యి ముందే అన్న సరిగ్గా చేయమని చెప్పలే నీకు సరిగ్గా చేసినా కానీ అంటే పోతున్నది పోనని అన్నదమ్ముడు మేము కొలిచిచ్చినాం ఎన్ని 4 గుంటలు వచ్చి 3 గుంటలు 3.5 అది కొట్టేసి అరే అదంతా ఓరి ఇప్పుడు చెప్పింది చెప్తా ఒకటి రాములు నువ్వు 240 మాట్లాడినమ్మా పోదు ఎవరికి ఉన్నావా నేనా ఎవరికి నేను 240 ఇస్తానా నేను అడిగినవా నేను ఇస్తానా చూడు అరే నువ్వు మస్తు అన్నావు నేను అడిగినా ఇవ్వలేవు అదే మాట మా సార్ ఆయనను కొట్లాడలేమేమో మీ తమ్ముడు తమ్ముడు కాదు తమ్ముడు 45 అడిగిండు కోపం వస్తుంది మనిషికి కొట్లాడింది వాని కోసము కాదు 45 అడగలేడా పేరు పెట్టిర్రు ఈయననే మా అల్లుడు ఈయన పేరు చెప్తే ఈరాన్ని ఎట్లా దుంతాడు నేను ఎల్లగొడితేనే నేను మోగొడిని అని ఈయన తోడు పెట్టుకున్నా జెర్సేపు పెట్టుకున్నా లేదా రాములు నువ్వు ఇలా దునిపిస్తాను నువ్వు వెళ్ళిపోతాడు ఒట్టిగానే నేను ఇప్పుడు పోయి చెప్తా నీ దగ్గరికి రాడా అని చెప్పిన నాకు వాడిని కూడా పిలిపిస్తామన్నా ఆడికే ఈయనైతే చుట్టూ గొడవ పెట్టుకున్నావు చాలా ఇచ్చు కాదు రాసి వచ్చింది ఇంకా 27,000 రావాలి కాగితం చెప్ప నువ్వు చూసుకో కాగితంలో వాళ్ళతో అడుగు 27,500 రాయొస్తుందా మీకు
కిషన్ రెడ్డి రాసిండు కిషన్ రెడ్డి రాసిండు దానికి కూడా రాదు, భూమి కాగితం ఎవరు 27.5 రావాలి నాకు లక్ష్మణ్ రాయాలి కాగితం. 27.5 లక్ష్మణ్ గారికి 27.5 ఎట్లా వస్తాయి నీకు? పైసలు ఎట్లా అయితే 45,000 గుంటనే అందుకెళ్ళి 7,000 తీసేసిర్రు. తీసేసినాము నీ దొంగని దెంగులు పట్టుకొని నీవు రెండు ఈయన అట్లా పెట్టుకున్నాడు. అవతలికి పోతున్నది అదే ధరకి ఇచ్చేయమన్నాం నీకు. నీవు రెండు పెట్టిండు ఇంకా చూడు, రెండు ఎక్కువ పెట్టిండ్రు వాళ్ళు ఇచ్చేసినావు నువ్వు. మాట సోయలేనే వాళ్ళు ఏం చేసిరంటే నేను సోగలేను అన్నమాట వాళ్ళకి వాళ్ళు 40,000 నీకు రిటర్న్ ఇవ్వలే కానీ పోయినావా? ఓలే మరి 40,000 అంటున్నారు. ఆయన 25 అంటే నేను 40 కాడికి అయితే ఈ లేకపోతే లేదు. నీ భూమి నువ్వు ఏడ అందరి ముంగట అంటున్నాడు. నేను షార్ట్ కట్ ఉన్నా అందరి ముంగట నేను అంటున్నాడు. షార్ట్ కట్ ఉన్నా నేను షార్ట్ కట్ ఉన్నా మా ఐదు అయితే మాకు గుర్తులేదు. రెండు అన్నది గుర్తు మాకు. ఏమ్రా 42 తీసుకున్నా అని 40,000 40కే తీసుకున్నా. 1,20,000 అన్నది 1,20,000. అయితే 40 కాడికే పడుతుంది అది ఇంకా. 1,20,000 అన్నావు మరి ఇంకా 7,000 ఎందుకు వచ్చేటి నాకు ఎక్కడికి వస్తాయి అన్న ఇగో చెప్పులు మన లెక్క ఇవ్వండి నువ్వే లెక్క అవునే కలిపి మళ్ళా పెట్టచ్చు సగం గుంటకు సగం గుంటనే పెట్టచ్చు. వాళ్ళు గుంట రాసిరాడ కాగితంలో 3 అట్లానా? మరి ఇది ఒట్టిగానే ఉన్నది. ఉన్నది ఇప్పుడు. అది గుత్తల్ని పోయింది. 3 గుంటలే రాసినాము. 3 గుంటలకు 3,40 ఎంత అయితే 20 అవుతాయి. ఇంకా 7,000 ఎక్కడికి వెళ్ళి ఇస్తాను 7,000 ఎక్కడికి వెళ్ళి ఇస్తాను ఎవరు ఇస్తున్నారు? మీరు 27.5 మొత్తం మీది పైసలు మీది మీద 5 3 5 10 7,000 ఓన్ 7,000. ఒట్టి 7,000 ఒకటి 7 ఎట్లా లెక్క? ఎట్లా మరి నువ్వు ఎట్లా అనుకున్నావు ఆయన ఎట్లా అనుకున్నావు? ఆ 7,000 ఎక్కడ అడుగు మీరు అడుగు ఎక్కడి అవి 7.5 ఎక్కడి దండ? దండ కాదు అడుగు నాకు వచ్చి ఎక్కడి అవి 7.5 ఎక్కడి? మాట అర్థం కాదు దానికి కూడా. ఇస్తానా మేము 20 కాడికి మేమన్నాము. అట్లా కుదిరేది 45 అన్నమాట. పైసలు ఎంచుకున్నా సాండి ఎంచుకున్నాను పైసలు ముట్టలేము. అది ఏం బాధ మరి రాములు. నా పైసలు నాకు 5 లెక్క మిత్తి ఇచ్చేసాయి. ఎవరికి అమ్ముతున్నాడు? నీవు లక్ష అమ్ముకుంటావా? మంది పంచాయతీ చేసినా పంచాయతీ నాడం అయిపోయింది. నువ్వు అంటున్నావు కానీ ఏమో మళ్ళా ఏం కాదు ఏమో నాకు నీది అంటే ఇది అంటున్నా. నేను గటు పోతున్నా మళ్ళా వాళ్ళు అట్లా అంటారు. నువ్వు ఇట్లా అంటున్నావు. మేమైతే ఇందేం నువ్వు చెప్పి 3 గుంటలే అంటున్నావు. 3 కూడా అంటున్నావు. తన కూడా అంటున్నాడు. నువ్వు 7,000 దగ్గర భూమి ఉండని ఈయన్నే 7 గుంటలు నేను దుంత అద్దగుంట భూమి ఉండని అక్కడ బరాబర్ తింటా. నల్ల కలిపేసుకుంటాను. మరి ఇంకేం చేస్తాం మరి? ఇప్పుడు 3 గుంటలు 40 కాడికా భయ్య గంతే మరి. ఇక 7,000 ఎట్లు ఇస్తానో ఇచ్చినామా? ఇక 7,000 ఇక మీరు ఎక్కడి చెప్పుడు మరి చెప్పు. మళ్ళా ఇగో ఇలా మళ్ళా కిరికిరి పెడుతుంది. పొక్కలు దొరుకుతుంది. అద్దగుంటకి ఎంత అవుతుంది మరి? అరే మళ్ళీ 20,000 అయితే అయితే ఏమో మరి మరి మళ్ళీ ఇది ఇగో వేరే ఎక్కడ ఇస్తారా? అన్న కలవరా నా నంబరే. ఓ కిస్తానా 40,000 ఇవ్వాలి. కిస్తానా 40 కాడికి అయితే 40,000 ఇయ్య నేను. కాడికి 21 అవుతుంది. అరే 40 అంతే అయితే సగం చేస్తే 20 కావాలి. 1,20,000 అయితే అర్ధగంట అదా ఉంటుందా? 40,000 ఇచ్చేది. 1,40,000 ఈయనే కూర్చోండి. పైసలు నుంచి ఇస్తాం. కళ్ళు తెప్పిస్తాం. 40,000
నాకు కలకల వద్దు. ఏమన్నాడు? 7,000 ఎట్లా 27,000 ఎట్లా ఇచ్చాడు? ఎట్లా ఇస్తానో చెప్పు నాకు. ఎట్లా సైజ్ అయ్యిందని 7.5 అయితే అదే 42,000 చిల్లర పట్టింది. ఒక గుంటకు 2,000, ఒక గుంటకు 2,000, 2,000, 6,000, ఆదా గుంటకు 1,500, 7,500 అవుతుంది. గవి ఎక్కడి వాళ్ళు ఇస్తామన్నారా? రాసిన రోజే పైసలు వాళ్ళతో వాళ్ళతో అడుగు. మళ్ళీ 3 గుంటలు ఎట్లా రప్పించి? 3.5 రప్పి 3 రప్పించి 3.5 కాడ 3 కాడికి గన్ని అయినాయి. 27,000 వాళ్ళు నాకు 3 గుంటలకే. మనం ఇట్లా దమ్మకు తినే మరి పొద్దున్న దాకా కొడితే ఇదే ముచ్చట్లు అవుతాయి. ఏదైనా ఒకటి ఓడబెడదాండే అట్లనే ఇంకా పొచ్చాయి ఎట్లా పొడగొడతా చెప్పు. వాళ్ళు అట్లా అంటున్నారు, వీడు ఇట్లా అంటున్నారు. మరి ఎట్లా చేస్తాం చెప్పు. ఇప్పుడు పైసలు నాకు పైసలు ఇచ్చేస్తే ఈ 2 ముచ్చట్లు ఏదైనా ఒకటి ఊకే పైసలు ఇచ్చేస్తే లేచిపోవడం కదా. కొట్టి మాట్లాడాలి. 40 కాడికి తీసుకో పైసలు లేదు తీసుమార్కాడు నువ్వే బేరం చేసి ఎవడు మనిషి ఉంచుకున్నారే. ఉంచుడు కాదు, ఒక్కడు కాదు, 2 కాదు, వాళ్ళు ఉన్నారు. ఇగో మీ మామ అంటావా ఏమంటావా? నీకేమంటావు? మామ కూడా కొట్లాడి నువ్వు అన్ని నువ్వు ఇంకా తగ్గించే బాలేదు కానీ నువ్వు 7,000 ఏ సంబంధం లేదు. రాములకు సంబంధం లేదు. అదే మాట చెప్పు అంటున్నాడు. మనకి సంబంధమా ఇచ్చేసిన అలా వీడియో అయితే పేపర్ లో 3 గుంటలే రాసినాము. అది కూడా చెప్పాలి. అమౌంట్ మొత్తం ఎంత తీసుకున్నా అది కూడా మొత్తం ఎంత ముట్టినాయి నీకు? 1,43,500. ఎన్ని గుంటల భూమి? 3.5. తీసుకున్నా